Hi friends, welcome to my friendly explain channel. టుడే మనం నెట్వర్క్ అనాలిసిస్లో బేసిక్ టెర్మినాలజీ గురించి చెప్తున్నాం. ఏంటంటే ఫస్ట్ ఛార్జ్ గురించి బేసిక్స్ గురించి ఫుల్గా చెప్పడం జరిగింది. చాలా చూడండి, చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఛార్జ్, వోల్టేజ్, కరెంట్, ఎనర్జీ, పవర్. ఛార్జ్ అంటే ఫస్ట్ మనం చెప్పబోయేది ఏంటంటే ఛార్జ్ ఇప్పుడు మనం ఏం లేదు, వీటిని ఏమని రిప్రజెంట్ చేస్తారంటే ఛార్జ్ని క్యూతో, వోల్టేజ్ని వీతో, కరెంట్ని ఐతో, ఎనర్జీని ఈఆర్డబ్ల్యూ, పవర్ని పీతో. మనం ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను చూడండి, గుర్తుపెట్టుకుని ఫార్ములా యూజ్ అవుతాయి ఎందుకు చెప్తాను. పివిఐ ఇక్కడ డబ్ల్యూ క్యూవి డబ్ల్యూ చెప్పింది. ఛార్జ్ అంటే ఒక ఆటం తీసుకుందాం. ఒక ఆటంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఆర్బిటల్స్ అనుకుందాం. ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి ఆటంలో. ఇదొక ఆటం, ఎనీ ఆటం. ఎలక్ట్రాన్స్ ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఏమో నెగిటివ్ ఛార్జ్. ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్స్ నో ఛార్జ్, ఏ ఛార్జ్ ఉండదు. మనకి ఏంటంటే ఏవైనా టూ ఛార్జెస్ తీసుకున్నామంటే, ప్లస్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నామంటే అట్రాక్షన్ అవుతుంది. అట్రాక్షన్ అవుతుంది. అదే సేమ్ ఛార్జెస్ తీసుకుంటే, ప్లస్ తీసుకుంటే, నెగిటివ్ తీసుకుంటే రిపల్షన్ అవుతుంది. అలాగే ఆటంలో కూడా ఇక్కడేమో నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్, ఇక్కడేమో పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. మరి అట్రాక్షన్ అవ్వాలి కదా, అవ్వకుండా ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, ఎన్నైతే నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయో అన్ని పాజిటివ్ ఛార్జెస్, అంటే అన్ని ప్రోటాన్స్ ఉంటాయన్నమాట. అంటే ఆటం వచ్చి న్యూట్రల్. నువ్వు ఏ ఛార్జ్ చేస్తే ఆ ఛార్జ్ తీసుకుంటుంది. అవుటర్ మోస్ట్లో ఉన్న, నువ్వు ఛార్జ్ ఇచ్చినప్పుడు అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్, అంటే కండక్టర్స్ లోపల ఆటమ్స్ ఎలా ఉంటాయంటే, అవుటర్ మోస్ట్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే నువ్వు ఛార్జ్ ఇచ్చావో ఈజీగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. రిమూవ్ అయిపోతాయి, బయటకు వచ్చి ఫ్లో అవుతాయి. ఆ ఫ్లో అవడాన్ని కరెంట్ అని చెప్తాం. ఇప్పుడు ఛార్జ్ అని చెప్తాం కదా, ఛార్జ్ని క్యూతో రిప్రజెంట్ చేస్తారు. ఛార్జ్కి యూనిట్ వచ్చి కులుమ్స్ అంటారు. కులుమ్స్లో రిప్రజెంట్ చేస్తారు. ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చి ఎలా వస్తారంటే -1.6 × 10⁻⁻19 కూలుమ్స్. అదే ఇది ఎలక్ట్రాన్కి. మరి ఇది ఎలక్ట్రాన్, అదే ప్రోటాన్కి అయితే
1.6 × 10⁻⁻19 కూలంబ్స్ ప్రోటాన్. అందువల్ల ఇది ఛార్జ్. ఇప్పుడు మనం కరెంట్ అంటే ఏంటో చెప్తున్నాం. కరెంట్ అంటే ఇప్పుడు ఛార్జ్కి ఫార్ములా ఏంటంటే, మరి ఇప్పుడు యూనిట్స్ చెప్పాం. ఇప్పుడు ఛార్జ్కి ఫార్ములా ఇక్కడ చెప్పాం కదా. ఛార్జ్ అంటే క్యూతో రిప్రజెంట్ చేస్తారు. క్యూ అంటే ఇప్పుడు W/V. ఎలా ఇదైతే బై, ఇలా అయితే ఇంటూ. అర్థమైందా? క్యూ అంటే W/V ఫార్ములా. W/V ఫార్ములా ఇది. క్యూ W/V. ఇది దీని ఫార్ములా, ఛార్జెస్కి ఫార్ములా. ఇప్పుడు ఏంటంటే 1 కులంబ్స్లో రిప్రజెంట్ చేస్తారన్నాను కదా. 1 కులంబ్లో 1 కులంబ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 6.24 × 10⁻18. ఇన్ని ఎలక్ట్రాన్స్ని కులంబ్స్లో ఎలక్ట్రాన్స్ కలిపితే 1 కులంబ్ వచ్చిందన్నమాట. ఛార్జెస్ని కులంబ్స్లో కలిపితేనంటే 1 ఛార్జ్ అంటే 1 కులంబ్. ఇన్ని ఎలక్ట్రాన్స్ కలిపితే 1 వచ్చింది మనకు, 1 కులంబ్ వచ్చింది. కరెంట్ అంటే ఇప్పుడు కరెంట్ అంటే కండక్టర్లో ఫ్లో అవుతుంది. కండక్టర్లో ఇక్కడ ఛార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్ని ఫ్లో అవ్వడాన్ని కరెంట్ అంటారు. ఇంత టైంలో ఇన్ని ఛార్జెస్ వచ్చినాయి అని చెప్పడాన్ని కరెంట్. ఇంత టైంలో ఇన్ని ఛార్జెస్ వచ్చినాయి అని చెప్పడాన్ని కరెంట్ అంటారు. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్, ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ కరెంట్ అంటే. దీనికి కరెంట్ని ఏమని రిప్రజెంట్ చేస్తారంటే ఐతో రిప్రజెంట్ చేస్తారు. దీనికి యూనిట్స్ వచ్చి యాంపియర్స్ అంటే యూనిట్స్ చేస్తారు. ఏదో యూనిట్స్ చేస్తారు, యాంపియర్స్. ఇప్పుడు కరెంట్కి ఫార్ములా వచ్చేసి ఇప్పుడు మనం కరెంట్ అంటే ఐ అంటే P/V. ఇక్కడ చూసుకోండి, P/V. సరే వేద్దాం. ఐ అంటే P/V. P అంటే పవర్కి 2 ఫార్ములాలు ఉంటాయి. పవర్కి ఏమనంటే పవర్కి Q/T అనేది ఒకటి, V × I అని 2 ఫార్ములా ఉంటాయి. చెప్తాం, దాని పవర్ గురించి వచ్చినప్పుడు చెప్తాం. P/V కదా, P/Vకి అంటే Q/T V అంటే W/Q కదా, అలా బై కదా, W/Q కాబట్టి మనం W/Q అనేసి చేస్తే Q/T రెసిప్రోకల్ అవుతుంది కదా. Q/T అని అసలు కాదు, మనం అక్కడ తప్పు చేసాం. Q/T కాదు. ఒకసారి ఇక్కడ ఏంటంటే మనం అక్కడ తప్పు చేస్తాం. ఇక్కడ Q కాదు, W అంటే W/T × Q/W Q/T. ఇంకోండి, ఇంత టైంలో అంటే ఇంత టైంలో ఇన్ని ఛార్జెస్ ఫ్లో అయినాయి, ఇంత టైంలో ఇన్ని ఛార్జెస్ ఫ్లో అయినాయి అని చెప్పడానికి కరెంట్ అంటారు. ఇప్పుడు మనం ఎనర్జీ గురించి చెప్దాం.
ఎనర్జీ గురించి చూద్దాం. ఎనర్జీ కాదు, మనం ఇంకా ఇన్నే ఇప్పుడు డిస్కస్ చేసాం కదా. వోల్టేజ్. వోల్టేజ్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒక కండక్టర్, ఇక్కడ ఛార్జెస్ ఉన్నాయి. ఈ ఛార్జెస్ని ఈ ఛార్జెస్ని గెంటుతుంది అన్నమాట, పుష్ చేస్తుంది. దీన్ని వోల్టేజ్ అంటారు. పుష్ చేయడాన్ని వోల్టేజ్ అంటారు. పుష్ చేయడాన్ని వోల్టేజ్ అంటారు. వోల్టేజ్ని మీతో రిప్రజెంట్ చేస్తారు. దీనికి యూనిట్స్ వచ్చి వోల్ట్స్తో అంటారు. దీనికి ఫార్ములా ఏంటంటే V ఈక్వల్ టు P/I అని రాయొచ్చు, V ఈక్వల్ టు W/Q అని రాయొచ్చు. V ఈక్వల్ టు W/Q ఫార్ములా. ఇప్పుడు అర్థమైందా? అంటే ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఛార్జెస్ని పుష్ చేస్తుంది అన్నమాట. నథింగ్ బట్ ఫోర్స్. ఈ ఛార్జెస్ని కదలడానికి హెల్ప్ చేస్తుంది, గెంటుతుంది ఎలక్ట్రాన్స్ని. తర్వాత మనం పవర్ గురించి, ఎనర్జీ గురించి చెప్దాం. ఎనర్జీ అంటే ఎనర్జీని ఈతో లేదా డబ్ల్యూతో డినోట్ చేస్తారు. ఎనర్జీ అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే ఎనర్జీ అంటే ఒక బ్యాటరీని ఎనర్జీ అని చెప్పొచ్చు. ఒక కండక్టర్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. కండక్టర్లో ఛార్జెస్ ఉన్నాయి, దీనికి బ్యాటరీ ఇచ్చాం కాబట్టి బ్యాటరీని ఎనర్జీ. ఇవేమో ఛార్జెస్. ఇవి ఇక్కడ వోల్టేజ్. పుష్ చేస్తుంది కదా, పుష్ గెంటుతుంది. ఈ ఫ్లో అవ్వడాన్ని కరెంట్. ఛార్జెస్ ఫ్లో అవ్వడానికి కరెంట్. ఈ ఎనర్జీ ఇలా వెళ్తుంది, అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్లో అవ్వడానికి కరెంట్ అంటారు. ఇక్కడ సపోజ్ ఒక బల్బ్ ఉందాం అనుకోండి. బల్బు పవర్ అంటే ఇప్పుడు ఈ ఎనర్జీ యూజ్ చేయడం ఎంత స్పీడ్లో జరుగుతుంది అని చెప్పడం అనేది పవర్. అంటే పవర్ అంటే పవర్ అంటే అర్థమైందా? ఇది పవర్. ఇప్పుడు ఎనర్జీకి మనం చూద్దాం. ఎనర్జీకి యూనిట్స్ ఏంటంటే జౌల్స్. దీని ఫార్ములా W. దీని ఫార్ములా V into Q. ఫార్ములా ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పవర్ని Pతో రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పవర్ అంటే ఆ ఎనర్జీని యూజ్ చేయడం ఎంత స్పీడ్లో జరుగుతుంది, అదే పవర్ని Pతో రిప్రజెంట్ చేస్తారు. దీనికి యూనిట్స్ వచ్చి వాట్స్. W. ఫార్ములా ఏంటంటే
V ఇంటూ I ఫార్ములా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్ గురించి ఉంటుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.